హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు అయితే నేను ఇంకొక హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు నేను మా ఇంట్లో మేము చేసుకునే మల్టీగ్రెయిన్ చపాతీ పిండి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ముఖ్యంగా ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి, అలాగే డయాబెటిక్ పేషెంట్స్కి చాలా చాలా హెల్దీ. మనం బయట నుండి తెచ్చుకున్న చపాతీ పిండి ఎంతవరకు క్వాలిటీగా ఉంటుందో తెలియదు కదా. అందుకనే మన చేతులతో మనమే ఇలా పిండి పట్టించుకొని వాడుకుంటే మనకి చాలా హెల్తీగా ఉంటుంది కదా. అందుకనే ఈ ప్రాసెస్లో మీరు కూడా చేసుకుంటారని ఈ వీడియో అయితే నేను షేర్ చేస్తున్నానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే నేను ఏమేం ఇంగ్రీడియంట్స్ వాడుతున్నానో, ఎంత క్వాంటిటీలో వాడుతున్నాను అనేది తెలుస్తుంది. నేనైతే ఇది ఒక 5గురికి సరిపోయేటట్టు 5 కేజీల పిండి వచ్చే వరకు అయితే ఆడించుకుంటున్నానండి. ఇలా నేను గోధుమలు అయితే తీసుకొచ్చుకున్నాను. గోధుమలు అయితే ఇలా 2.5 కేజీలు అయితే తీసుకున్నానండి నేను. ఇలా అన్నీ సపరేట్గా వేసి మీకు అయితే చూపిస్తున్నాను. 2.5 కేజీలు ఉంటాయండి ఈ గోధుమలు మొత్తం కూడా. ఇవన్నీ కూడా ఒక పెద్ద బౌల్లో వేసుకొని మిక్స్ చేసుకోండి. నేనైతే ఫస్ట్ ఒక చిన్న బౌల్లో వేసాను, తర్వాత వేరే దానిలోకి షిఫ్ట్ చేసుకున్నాను. తర్వాత ఒక 1/2 కిలో వరకు జొన్నలు తీసుకున్నానండి. తర్వాత ఒక 1/2 కిలో వరకు సోయాబీన్స్ తీసుకున్నాను. తర్వాత ఒక 1/2 కిలో వరకు రాగులు తీసుకున్నాను. తర్వాత ఒక 1/2 కిలో వరకు సజ్జలు తీసుకున్నానండి. చూసారు కదా, సజ్జలు జొన్నలు ఇంచుమించు ఒకే రకంగా ఉంటాయి, చూసి తీసుకోండి అవి. తర్వాత ఇలా 1/4 కిలో వరకు ఓట్స్ తీసుకున్నానండి, రోల్డ్ ఓట్స్. సజ్జలు మనకి బెండకాయ గింజలు ఎలా ఉంటాయో ఆ రకంగా ఉంటాయండి, ఆ కలర్లో. అది గుర్తుగా పెట్టుకొని తీసుకోండి సజ్జలు. మనకి షాప్లో వాడిని అడిగినా కానీ సజ్జలు అయితే చెప్తాడు. చూసారు కదా, వీటిని అన్నిటినీ కూడా నేను ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని దాంట్లో వేసుకొని మిక్స్ చేసుకుంటున్నానండి. నేనైతే మొత్తం 5 కేజీల పిండి వచ్చేలాగా ఇలా అయితే నేను పిండి ఆడించుకుంటున్నానండి. మీకు టైం ఉంటే కనుక వీటిని మొలకల్లా కట్టుకొని ఎండలో ఆరబోసుకొని పిండి ఆడించుకుంటే చాలా హెల్దీ. అంత టైం లేదని అనుకునే వాళ్ళు ఇలా ఒకరోజు మామూలుగా ఎండలో ఆరబెట్టుకొని పిండి ఆడించేసుకోండి, సరిపోతుంది. చూసారు కదా, నేను ఇవన్నీ కూడా మళ్ళీ మీకు సపరేట్గా వేసి చూపిస్తున్నాను. గోధుమలు, రాగులు, జొన్నలు, సజ్జలు, సోయాబీన్స్, ఓట్స్ మొత్తం అన్నీ వేస్తున్నాను. ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా ఇలా ఒక పెద్ద బేషన్లో వేసుకొని మొత్తం అయితే కలుపుకుంటున్నానండి. ఇలా వీటిని షాప్ నుండి మనం తీసుకొచ్చిన తర్వాత వెంటనే ఆడించేసుకోకుండా ఒకరోజు ఎండలో పోసుకొని ఆడించుకోండి. చాలా చక్కగా మెత్తగా అవుతుంది పిండి అయితే. నేను ఇప్పుడు వీటన్నిటిని కలుపుకొని ఒక క్లాత్ తీసుకొని ఎండలో అయితే ఆరబోసుకుంటున్నానండి. వీటన్నిటిని కూడా మిక్స్ చేసుకున్నవి. ఇప్పుడు ఈ గ్రెయిన్స్ అన్నీ కూడా ఇలా ఎండలో ఒక 1 డే అయితే నేను ఆరబెట్టుకుంటున్నాను. ఆరబెట్టుకుని తర్వాత మిల్లుకి ఇచ్చుకొని ఆడించుకుంటున్నానండి పిండి అయితే. టైం ఉంటే కనుక మీరు మొలకలు వేసుకొని చేసుకోండి. నాకైతే టైం లేక నేనైతే ఇలా అయితే చేసుకుంటున్నానండి. ఎక్కువ క్వాంటిటీ కాబట్టి. తక్కువ క్వాంటిటీ మీరు కేజీల్లో చేసుకునే లెక్క అయితే తక్కువ చేసుకునే అయితే అలా మొలకలు కట్టి చేసుకోవచ్చు. ఇప్పుడు నేను పిండి ఆడించుకున్నానండి. ఇప్పుడు చూడండి ఎలా తయారైందో పిండి అయితే. చూడండి, ఇదే మల్టీగ్రెయిన్ చపాతీ పిండి. ఈ పిండిని మనం అస్సలు జల్లించకూడదండి. జల్లించుకోకుండానే మనం చపాతీలు వేసుకోవాలి. చపాతీలు కూడా చాలా టేస్టీగా స్మూత్గా వస్తాయి. ఆ ప్రాసెస్ కూడా నేను చూపిస్తున్నాను, ఒకసారి చూసేయండి. ఒక 2 కప్పుల వరకు నేనైతే ఇలా గోధుమ పిండి అయితే తీసుకుంటున్నానండి. తర్వాత సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. నేను ఇది ఆయిల్ యూజ్ చేయకుండా వేస్తున్నానండి. ఎలా చేసుకుంటున్నానో చూడండి. తర్వాత ఒక 3 నుండి 4 స్పూన్ల వరకు పెరుగు వేసుకుంటున్నాను. పెరుగు అనేది నేను ఆయిల్ యూజ్ చేయట్లేదు కాబట్టి పెరుగు వేసుకొని చేసుకుంటున్నానండి, కొంచెం స్మూత్గా వస్తాయని. పెరుగు పుల్లది కాకుండా తీయటి పెరుగు యూజ్ చేసుకోండి. తర్వాత కొంచెం వాటర్ కూడా వేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే ఒక 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి, లేదంటే ఆయిల్ వేసుకోండి. నేనైతే కొంచెం నెయ్యి అయితే వేసుకుంటున్నాను, ఒక 1 స్పూన్ వరకు. నెయ్యి కానీ లేకపోతే మేగలు కానీ వేసుకొని కాల్చుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి.
ఒక 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఇలా అయితే నేను మిక్స్ చేసుకుంటున్నాను లాస్ట్లో. ఈ మల్టీగ్రెయిన్ చపాతీ పిండిని మ్యాక్సిమం అయితే ఆయిల్ లేకుండా కాల్చుకోవడానికే ట్రై చేయండి. ఆయిల్ లేకుండా కాల్చుకున్నా కానీ చాలా స్మూత్గా టేస్టీగా కూడా వస్తాయి. ఇప్పుడు కొంచెం సేపు ఒక 20 మినిట్స్ అయితే ఇలా రెస్ట్ ఇస్తే మనకి అన్ని గ్రెయిన్స్ కూడా చక్కగా నానుతాయి. మనకి పిండి కూడా చూసారు కదా, ఒక 20 నిమిషాల తర్వాత నేను ఇలా పిండిని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మనకి ఇష్టమైన షేప్లో చపాతీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక చిన్న చిన్న బాల్స్ లాగా ఇలా తీసుకొని చపాతీని అయితే నేను తయారు చేసుకుంటున్నానండి. కొంచెం కింద ఫ్లోర్ వేసుకొని చపాతీని అయితే చేసుకోవాలి. మనం గ్రెయిన్స్ వేసినా కానీ చపాతీలు అయితే చాలా చక్కగా వస్తాయండి అంటుకోకుండా. చూడండి ఇలా నేను పైన ఫ్లోర్ కొంచెం వేసుకొని ఇలా లేయర్లా వస్తాయని చపాతీని అయితే ఇలా హోల్డ్ చేస్తున్నాను. ఎందుకంటే మనం ఆయిల్ యూజ్ చేయట్లేదు కాబట్టి ఇలా 2-3 సార్లు హోల్డ్ చేసుకొని చపాతీని రోల్ చేసుకుంటే చపాతీలు అయితే మెత్తగా వస్తాయి. డైరెక్ట్గా ఒకసారి హోల్డ్ చేసి మనం చపాతీని తయారు చేసుకునే కన్నా ఇలా 2-3 సార్లు హోల్డ్ చేయడం వల్ల చపాతీలు కాల్చుకునేటప్పుడు గట్టిగా లేకుండా స్మూత్గా వస్తాయండి. ఇప్పుడు నేను ఒక దోశ ప్యాన్ తీసుకొని దాని మీద కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. ఆయిల్ వేసుకొని ఇప్పుడు దాని మీద చపాతీని అయితే వేసుకుంటున్నాను. నేను 2 రకాలుగా ఎలా రోస్ట్ చేసుకోవాలో కూడా చూపిస్తున్నాను చూడండి. గీ వేసుకొని గీ వేసుకోకుండా 2 రకాలుగా ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తున్నాను. ఇలాగే మిగిలిన అన్ని బాల్స్ అన్నీ కూడా రోల్ చేసుకుంటున్నానండి నేను మొత్తం అన్నీ కూడా. మనకి ఎక్కువ ఫ్లోర్ కూడా పట్టదు. చాలా తొందరగా చపాతీ అయితే మనం రెడీ చేసేసుకోవచ్చు. ఇలా అన్ని చపాతీలు అయితే నేను రెడీ చేసేసుకొని ఇప్పుడు పెనం మీద వేసుకున్నాం కదా, ఆ చపాతీని అయితే రెండో పక్కకు కూడా తిప్పుకొని కాల్చుకుంటున్నాను. అంతేనండి, గీతో మనం ఇలా అయితే కాల్చుకోవచ్చు చపాతీలని. చాలా స్మూత్గా వస్తాయండి. మీకు హార్డ్గా వస్తాయి అన్న డౌట్ కూడా అవసరం లేదు. ఒకసారి మీరు ట్రై చేయండి, అప్పుడే మీకే అర్థమవుతుంది. ఇలాగే నేను మిగిలిన చపాతీలు కూడా గీతో కాల్చుకుంటున్నాను. ఒక 2 చపాతీలు గీతో కాల్చుకున్నాను. ఒక 2 చపాతీలు గీ లేకుండా పుల్కాలాగా కాల్చుకుంటున్నానండి. ఆ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను ఎలా చేసుకున్నాను నేను. ఇలా ఒక 2 చపాతీలు అయితే గీతో కాల్చుకున్నాను. ఇప్పుడు అదే దోశ ప్యాన్ మీద నార్మల్గా ఏం గీ కూడా వేసుకోకుండా ఇలా చపాతీ వేసుకున్నానని చూడండి. నార్మల్గా మనం ఏం వేసుకోకపోయినా కానీ ఇలా పొంగుతూ అయితే వస్తాయి మనకి బబుల్స్ లాగా. ఒకసారి ఇలా ప్యాన్ మీద అటు ఇటు కాల్చుకున్న తర్వాత ఇప్పుడు డైరెక్ట్గా స్టవ్ మీద ఇలా ఒక గ్రిల్ స్టాండ్ తీసుకొని దాని మీద చపాతీ వేసుకొని పుల్కాలాగా కాల్చుకోవాలి. ఇలా చూసారు కదా, చక్కగా అయితే పొంగుతుంది కదా చపాతీ అయితే మనకి. ఇప్పుడు రెండో వైపు కూడా టర్న్ చేసుకొని ఇలా అయితే కాల్చుకుందాం. అంతేనండి, పుల్కా అయితే రెడీ అయిపోయింది. సేమ్ ఇదే ప్రాసెస్లో మీ దగ్గర ఉన్న చపాతీలన్నీ కూడా కాల్చుకోవచ్చు. ఆయిల్ లేకుండా కాల్చుకోవాలంటే ఈ ప్రాసెస్లో కాల్చుకోవాలండి. ఆయిల్ కావాలని అనుకుంటే కనుక కొంచెం గీ వేసుకొని కాల్చుకోండి. లేదంటే గీ వద్దనుకున్న వాళ్ళు కొంచెం ఆయిల్ వేసుకొని కాల్చుకోండి. గీ లేకపోయినా కానీ ఆయిల్ లేకపోయినా కానీ పుల్కాలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. చాలా స్మూత్గా కూడా ఉంటాయి. ఈ 2 ఎలా వచ్చినాయో మీకు ఒకసారి ఇప్పుడు నేను ఆ రెండింటిని కూడా ఇలా ఒకసారి చూపిస్తాను. ఒకసారి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చినాయో చపాతీలు అయితే. చూసారు కదా, నార్మల్ చపాతీ లాగా చాలా మెత్తగా స్మూత్గా అయితే వచ్చినాయి కదా. చూడండి పుల్కా కూడా అంతే స్మూత్గా వచ్చింది ఆయిల్ లేకపోయినా. నేను ఈ రెండింటిని అయితే పాలక్తో ఇంకా చట్నీతో అయితే సర్వ్ చేసుకుంటున్నాను. మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.